హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. మొన్న నేను అనుదీప్ కటికాల్ అనే వ్యక్తి మెగా ఫ్యామిలీ హీరోల పైన, అదేవిధంగా నిహారిక కొనిదెల పైన, అలాగే బాలకృష్ణ పైన, నాని పైన, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది హీరోల పైన అతను స్టాండప్ కామెడీ పేరుతో చేసినటువంటి ఏదైతే ఆ సెటైరికల్, అదేవిధంగా నీచమైన మాటలు మాట్లాడాడో దానిపైన నేను స్పందిస్తూ ఒక వీడియో చేశాను. ఫస్ట్ టైం ఆ వీడియో చేసింది నేనే. అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది దాని గురించి మాట్లాడారు, కానీ యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో నేనే పెట్టాను ఆయన గురించి. ఆ వీడియోలో కొంచెం నేను అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. అయితే నేను అగ్రెసివ్గా మాట్లాడానని, రెచ్చగొట్టేలా మాట్లాడానని నా పైన యూట్యూబ్కు కంప్లైంట్ వెళ్ళాయి. ఆ తర్వాత ఆ వీడియో రిమూవ్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ పడింది, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడింది. మంచిదే. అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళను, రెచ్చగొట్టేలా మాట్లాడే వాళ్ళను, బూతులు తిట్టే వాళ్ళను, అదేవిధంగా నీచమైన కామెంట్ చేసే వాళ్ళను, మహిళల పట్ల అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళ విషయంలో యూట్యూబ్ కఠినంగా వ్యవహరించాలి. అది నా విషయంలో జరిగినందుకు యూట్యూబ్కు ధన్యవాదాలు. అయితే నాకేం బాధ లేదు, ఆ వీడియో డిలీట్ అయిందనో లేకుంటే స్ట్రైక్ పడిందని బాధ లేదు, పైగా సంతోషంగా ఉంది. యూట్యూబ్ నాపై చర్య తీసుకున్నందుకు నేను యూట్యూబ్కు ధన్యవాదాలు కూడా చెప్తున్నానంటే కారణం ఏంటంటే మంచి జరిగింది. నాలాగే ఎవరైనా అగ్రెసివ్గా, రెచ్చగొట్టేలాగా బూతులు మాట్లాడినా యూట్యూబ్ ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ అది నా ఒక్కడికే ఎందుకు జరిగింది, అదే నాకు అర్థం కాని ప్రశ్న. యూట్యూబ్లో రోజు మన తెలుగు కంటెంట్ పరంగా వేల వీడియోలు, ఇంకా చెప్పాలంటే లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంది. మరి ఇన్ని వీడియోలు అప్లోడ్ అవుతున్నప్పుడు ఇందులో చాలా వీడియోలు అభ్యంతరకరంగా, అగ్రెసివ్గా, ఇతరులను దూషిస్తూ, ఇతరుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ, ముఖ్యంగా మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడిన వ్యక్తుల వీడియోలు ఇంకా యూట్యూబ్లోనే కొనసాగుతున్నాయి. అంతెందుకు, ఇదే అనుదీప్ కటికాల్ అనే వ్యక్తి బాబులకే బాబు పేరుతో చేసిన ఈ వీడియోలో ఎలాంటి మాటలు మాట్లాడాడో మీ అందరూ చూసే ఉంటారు. నేను ఈ వీడియో చేసే ముందు ఆ వీడియోకు ఉన్నటువంటి వ్యూస్ కేవలం 1500 మాత్రమే. అప్పటికి పెట్టి 3 రోజులు అవుతుంది ఆ వీడియో, కానీ ఇప్పటికి స్టిల్ అది 35,000 పైగా దాన్ని చూశారు. ఇంకా ఆ యూట్యూబ్లో ఆ వీడియో అలాగే కొనసాగుతుంది. మరి యూట్యూబ్కు ఇందులో ఇతను మహిళల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడాడు, అదేవిధంగా సినిమా స్టార్స్ను టార్గెట్ చేసుకొని చాలా నీచంగా, చెత్తగా వాళ్ళను క్రిటిసైజ్ చేయడమే కాకుండా వాళ్ళను దూషించేలాగా నాగబాబు గారిని ఉద్దేశించి ఎలాంటి బూతు మాట్లాడాడో మీరు అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్. మరి ఇన్ని బూతులు, ఇంత వల్గర్గా, కామెడీ పేరుతో ఇంత నీచంగా మాట్లాడిన వీడియో ఇంకా యూట్యూబ్లో ఎలా కొనసాగుతుంది? మరి నేను కాస్త అగ్రెసివ్గా మాట్లాడినందుకే కమ్యూనిటీ స్ట్రైక్ పడడంతో పాటు ఆ వీడియోని రివ్యూ చేశారు. మరి ఇంత నీచంగా, దారుణంగా మాట్లాడిన అనుదీప్ కటికాల వీడియో ఇంకా యూట్యూబ్లో ఎలా కొనసాగుతుంది? దీనిపైన ఎవరు కంప్లైంట్ చేయట్లేదా? ఎవరు రిపోర్ట్ చేయట్లేదా? అర్థం కాని ప్రశ్న. రిపోర్ట్ చేసిన యూట్యూబ్ చూస్తూ కూర్చుందా? నాకైతే తెలియదు, కానీ నేను చేసిన వీడియోకైతే పనిష్మెంట్ వచ్చింది. అది సరైందే అనుకుంటున్నాను. నాలాగే చాలామంది అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ మీ అందరికీ తెలిసిందే. లోపల ఒక కంటెంట్ ఉంటుంది, బయట థంబ్నెయిల్స్ మరోలా ఉంటాయి. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్స్, సక్సెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. సినిమా స్టార్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ మాట్లాడిన వీడియోలకి థంబ్నెయిల్స్ చాలా నీచంగా, దారుణంగా, వాళ్ళు అనని మాటల్ని అన్నట్లుగా చెప్తూ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. దీనిపైన టాలీవుడ్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నోసార్లు యూట్యూబ్కు కంప్లైంట్ వెళ్ళినా కూడా ఇప్పటిదాకా వాళ్ళపై చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంటుంటాయి. ఇక పొలిటికల్ పరంగా చూస్తే ఎంతోమంది రాజకీయ నాయకులు మరో రాజకీయ నాయకులను ఉద్దేశించి, వాళ్ళ కుటుంబాలను ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లోని పిల్లలను ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లోని మహిళలను ఉద్దేశించి నీచంగా, దారుణంగా మాట్లాడుతున్న వీడియోలు కూడా యూట్యూబ్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే, నాకేదో అన్యాయం జరిగిందని మీకు చెప్పుకోవడం లేదు. ఇది సరైందే. అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ, కానీ మిగతా వాళ్ళకి ఎందుకు పడట్లేదు? ఇదే నాకు అర్థం కావట్లేదు. చాలామంది యూట్యూబ్లో దారుణంగా, నీచంగా మాట్లాడే వాళ్ళ వీడియోలు చూస్తూనే ఉంటారు. తప్పుడు థంబ్నెయిల్స్ను మన దృష్టికి వస్తూనే ఉంటాయి. అయినా కూడా మీరెవ్వరూ కూడా దానిపై కంప్లైంట్ చేయరు. మనం పట్టించుకోవట్లేదని వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నాకేదైతే జరిగిందో అలాంటి వాళ్ళకు కూడా జరిగి ఉంటే చాలా చాలా బాగుంటుంది. యూట్యూబ్లో చెత్త చెదారం అనేది అలా ఆ స్క్రాప్ అంతా పోతుంది. కానీ ఎందుకో మరి నా వీడియో పట్ల చూపినటువంటి శ్రద్ధ
మరి మిగతా వీడియోల పట్ల యూట్యూబ్ ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదో మరొకసారి అర్థం కాని ప్రశ్న. ఏదేమైనా నేను అగ్రెసివ్గా మాట్లాడింది 100% రాంగే, దానికి ఆ పనిష్మెంట్ అవసరమే. కానీ మిగతా వీడియోలకు కూడా ఇలాంటి పనిష్మెంటే, ఇలాంటి కంప్లైంట్సే వెళ్ళాలి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక నాదొక హంబల్ రిక్వెస్ట్, మీరందరూ కంపల్సరీగా దాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. అదేంటంటే టైమ్స్ ఆఫ్ తెలుగు. నేను బ్యాకప్ ఛానల్గా దాన్ని నడిపించుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే గతంలో నా ఛానల్ ఒకటి ఇలాగే ఒక వర్గం కుట్ర చేసి ఆ ఛానల్ని లేపేశారు. ఇప్పుడు కూడా అలాంటి కుట్రే జరుగుతుంది. ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలుగా దారుణంగా మాట్లాడుతున్న వీడియోలు డిలీట్ కాలేదు, వాళ్ళకు స్ట్రైక్స్ పడలేదు. కానీ అదేంటో నేను కేవలం కాస్త అగ్రెసివ్గా మాట్లాడినందుకే నా వీడియో రెచ్చగొట్టేలా ఉంది, ఇతరులను కించపరిచేలా ఉంది, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని చెప్పేసి నా వీడియోని యూట్యూబ్ డిలీట్ చేసింది. పైగా నాకు వార్నింగ్స్ పడ్డాయి. సో నా ఛానల్ ఒక ఎఫెక్ట్. అందుకే బ్యాకప్ ఛానల్ అయినటువంటి టైమ్స్ ఆఫ్ తెలుగు సంబంధించిన లింక్ను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాయిస్ బలంగా వినిపించడానికి అదొక ఛానల్ మనకు బ్యాకప్గా ఉంటుంది. ఆ ఛానల్లో ఇకపై రోజుకు 3 నుంచి 4 వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా కుదిరితే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ పేరు టైమ్స్ ఆఫ్ తెలుగు. ఇక నా గొంతు ఎంత నొక్కాలన్నా అది ఆగిపోయేది కాదు. నా ఛానల్స్లోని గత వీడియోలు చూస్తే ఎప్పుడు కూడా నేను అగ్రెసివ్గా మాట్లాడలేదు, బూతులు అంతకన్నా మాట్లాడలేదు, లేనిపోని ఫేక్ న్యూస్ని తీసుకొచ్చి మీపై రుద్దలేదు, చెత్తవాగుడు వాగలేదు, అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ కానీ మహిళల పట్ల దూషణలు కానీ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్గానే నేను మాట్లాడుకుంటూ వచ్చాను, మాట్లాడతాను. అదే నా ఎజెండా కూడా. అయినా కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా వీడియోస్ నీకు కావాలని. ఇది ఒకటే కాదు, గతంలో కూడా చాలా వీడియోస్ కూడా ఇలాగే అయ్యాయి. కానీ మొదటిసారి నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో సపోర్ట్ చేయండి. మిగతా ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాయిస్ని ఇంకా బలంగా వినిపించడానికి మన దగ్గర ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి.